ఇక్కడ వాక్యం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, వాక్యం ఎప్పుడైతే వస్తుందో, ఈ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుని ఆ వాక్యాన్ని పొందుకుంటావో, ఆ వాక్యాన్ని పొందుకోగానే ఆ వాక్యంతో పాటు ఏమొస్తుందంటే ఒక అద్భుతం బయలుదేరుతా ఉంటుంది ఆ వాక్యంతో పాటు. కనుక వాక్యాన్ని సాధారణంగా తీసుకోవద్దు. కనుక మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏదన్నా ఒకటి పొందుకోవాలి. ఏదైనా ఒకటి ఆశించే వచ్చింది కదా ఇక్కడికి. మీరు చాలా సీరియస్ గా చూస్తున్నారు నన్ను. ఏదో ఒకటి ఆశించే వచ్చింది కదా, ఫ్రీగా ఉండండి. కొంచెంసారి స్పందించండి. ఎందుకంటే మీరు స్పందించినప్పుడు మీకు అర్థం, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా లేకపోతే నా అంతటా నేను పరిగెడుతున్నాను అనేది నాకు అర్థం కాదు. కాబట్టి స్పందించినప్పుడు, అడిగినప్పుడు స్పందించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఆశించి వచ్చినాం. దేవుని దగ్గర ఏదైనా దేవుడు మాతో మాట్లాడతాడని, లేకపోతే ఏదో ఒక కార్యం జరుగుతుందని, కుటుంబంలో ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అంటే చాలా రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఏదో ఒక రకంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే మీకు వాక్యం అనేది ఇప్పుడు విత్తబడతా ఉంది, వాక్యం అనేది బోధించబడతా ఉంది. అంటే ప్రతి వారం మనం ఎక్కడ మందిరానికి వెళ్ళినా ఏం చేసినా ఒక వాక్యం అనేది మనకి బోధించబడతా ఉన్నది. ఆ వాక్యము బోధించబడినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలా. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానాలన్నీ మంచిగానే ఉంటాయి. ఈ వాగ్దానాలన్నీ తీసుకుంటారు. నాకు దేవుడు ఈ వాగ్దానం చేసిన, ఈ వాగ్దానం చేసినని వాగ్దానాలన్నీ తీసుకుంటారు. వాగ్దానం తీసుకుంటారు కానీ ఆ వాగ్దానం పాటు నువ్వు ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలా. ఆ వాగ్దానంతో పాటు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, ఆ నిర్ణయం ఏ విధంగా అయితే నువ్వు తీసుకుంటావో ఆ విధంగానే నీ జీవితం ఉంటుంది. నువ్వు నిర్ణయం ఎట్లయితే తీసుకుంటావో అట్లనే నీ జీవితం ఉంటుంది. ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోకుండా ఓన్లీ వాగ్దానమే తీసుకున్నావు అనుకో, నీ జీవితం ఎట్లా ఉందో సేమ్ అదే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని నెలలు గడిచినా, ఎన్ని ఆరాధనలకు వెళ్ళినా, ఎన్ని మీటింగ్లకు అటెండ్ అయినా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చినావు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలా. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాగుంటదంటే అది జీవింపజేస్తా ఉంటుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యంలో అది జీవం ఉంటా ఉంటుంది. దేవుని వాక్యం అది జీవింపజేస్తుంది. అది నూతనమైన ద్వారాలు మన కుటుంబాల్లో అది తెరుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడే అది పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకోవాలా. దేవుని వాక్యం వచ్చినప్పుడు దానికి స్పందించాలా. దేవుని వాక్యం వచ్చినప్పుడు నువ్వు దాన్ని పొందుకోవాలి. ఎస్ అన్నట్టుగా ఇట్లా గట్టిగా ఇట్లా పొందుకోవాలి. అవును, ఎస్ దేవుడు నా జీవితంలో అట్ట రూఢిగా నువ్వు నమ్మాలా. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దేవుని కార్యం అనేది జరగడం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చెన్నైలో మనం చూసినట్టే తమిళనాడు ఆ ప్రాంతాలలో ఏనుగులు బాగుంటాయి. ఆ ఏనుగులు ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ ఏం వస్తుంటే దాని గంటల స్వరం కానీ లేకపోతే దాని స్వరం కానీ అరుస్తుంది, వినిపిస్తుంది. అంటే ఆ స్వరం ఎప్పుడైతే వినిపిస్తుందో అక్కడికి వెళ్ళి ఏనుగు వస్తుందని అర్థం. అంటే స్వరం వచ్చినప్పుడు ఏనుగు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వాక్యం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, వాక్యం ఎప్పుడైతే వస్తుందో, ఈ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుని ఆ వాక్యాన్ని పొందుకుంటావో, ఆ వాక్యాన్ని పొందుకోగానే ఆ వాక్యంతో పాటు ఏమొస్తుందంటే ఒక అద్భుతం బయలుదేరుతా ఉంటుంది ఆ వాక్యంతో పాటు. కనుక వాక్యాన్ని సాధారణంగా తీసుకోవద్దు. వాక్యం వచ్చినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకోవాలా. అప్పుడైతే నువ్వు రిసీవ్ చేసుకుంటావో వాక్యంతో పాటు అద్భుతం రావడం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. వేరే దేశాలను మీరు గమనించినట్టయితే వాళ్ళు మీరు అనుకుంటారు పిచ్చి పెట్టి వాళ్ళేమో గంతులేస్తారు, లేకపోతే ఎగురుతాము, వాక్యం చెప్పగలంటే స్పందిస్తాము అని మీరు అనుకుంటా ఉంటారు. అందుకే వాళ్ళు చాలా గొప్ప పొజిషన్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాక్యం రాగానే వేసి కంచులేస్తా ఉంటారు, దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అందుకే వారి జీవితాలు ఆ విధంగా ఉంటాయి. కానీ మనం కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకోవాలా. వాక్యాన్ని మనము పొందుకోవాలా. పొందుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలా. ఆ నిర్ణయం ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు జీవించడం ప్రారంభించాలి. అది శక్తివంతమైనది. అప్పుడు నువ్వు శక్తివంతంగా నీ జీవితంలో ఆ వాక్యం అనేది పనిచేస్తుంది. నిర్ణయం తీసుకోకుండా ఏదో వచ్చి విన్నాము కదా, వెళ్ళిపోయినాం కదా, మరలా ఆదివారం వచ్చి విన్నాము మరలా వెళ్ళిపోయినామంటే జీవితం అదే విధంగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే వాక్యం రిలీజ్ అయిందంటే అక్కడ నువ్వేం చేయాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఏం చేస్తాయంటే నిన్ను నడిపిస్తూ ఉంటాయి, ముందుకు జీవితం మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. కనుక ఈ విధంగా మనం ఏదో సాధారణంగా వచ్చి ఏదో సాధారణంగా వెళ్ళిపోయినట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఎక్కడ మీరు ఆరాధనకి వెళ్ళినప్పుడు కానీ ఆ వాక్యాన్ని సండే బోధించబడుతున్న ఆ వాక్యాన్ని ఏంటంటే మీరు దాన్ని తీసుకోవాలి. సిగ్గుపడకూడదు. ఎక్కడ ఏం పడకూడదు, సిగ్గుపడకూడదు. ఎవరేమనుకుంటారు కాదు, వేస్తు నువ్వు అనాలంతే, ఎవరిని పట్టించుకోకూడదు. మనం ఇక్కడ వచ్చింది దేనికి? దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి ఇక్కడ వచ్చినాం. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు. నువ్వు నీ దేవుడే, నువ్వు నీ దేవునితో నువ్వు కనెక్షన్ కావాలంతే. ఈ విధంగా నువ్వు కనెక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పొందుకో. సిగ్గుపడ్డావు అనుకో నువ్వే నష్టపో.